కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, మానసిక ప్రశాంతత కోసం ఏమి చేయాలి? జవాబు, మనిషి మంచి ఆలోచనలు చేయాలి, మంచి పనులు చేయాలి. అహంకారం, పగ, అసూయ వంటి లక్షణాలను వదిలివేయాలి. ఇతరుల పట్ల మనసు నిండా ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. అప్పుడే మనిషి మానసిక ప్రశాంతతతో నివసించగలుగుతాడు. రెండో ప్రశ్న, మీరు ఎలా మారాలనుకుంటున్నారు? జవాబు, నేను కోపం, పగ, ఈర్ష్య, అసూయ వంటి లక్షణాలను వదిలి వేయాలనుకుంటున్నాను. మంచి ఆలోచనలు, మంచి పనులు చేయాలనుకుంటున్నాను. సాటి మనిషిలో మంచిని చూడాలనుకుంటున్నాను. మంచి మనిషిగా మారాలనుకుంటున్నాను. దురాశను వదిలి మంచి పనులతో భవిష్యత్తును మార్చుకోవాలనుకుంటున్నాను. మూడవ ప్రశ్న, సమాజం ఎలా ఉండాలనుకుంటున్నారు? జవాబు, ప్రతి మనిషి మంచి ఆలోచనలు చేయాలి, మనసు నిండా ప్రేమను నింపుకోవాలి, అసూయ ద్వేషాలను విడనాడాలి, ఇతరుల పట్ల ప్రేమ భావాన్ని పెంపొందించుకోవాలి, సాటి మనుషులలో ఆనందం నింపాలి. అలాంటి సమాజం ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాలుగవ ప్రశ్న, పాలడుగు నాగయ్య గురించి రాయండి. జవాబు, పాలడుగు నాగయ్య పూర్వ నల్గొండ జిల్లా, ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని కుడకుడ గ్రామానికి చెందినవాడు. ఈయన కవియే కాక గీతంలో పరిణతి చెందిన కళాకారుడు. దేశభక్తి గేయాలు, జాతీయ గేయాలు, పాలడుగు పదాలతో పాటు శ్రీ సీతారామ కళ్యాణం, డాక్టర్ అంబేద్కర్, శ్రీడి సంజీవయ్య బుర్రకథలు, పల్లె జానపదాలు మొదలగు రచనలు రచించాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్గా మంచి పేరు సంపాదించాడు. ఈయన 1947, 10/4/1982 మధ్యకాలంలో జీవించారు. కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబును రాయండి. ప్రశ్న, మనిషి మారాలి గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. మనిషి తనలోని పగను చంపుకొని మనసు మార్చుకొని మనిషిలాగా మారాలి. తనలో ప్రేమతత్వాన్ని పెంచుకొని అహంకారాన్ని చంపుకొని మనిషిలాగా మారాలి. మనిషి తనలోని అసూయను చంపుకొని ఆలోచనను పెంచుకొని శక్తివంతుడై ఎదగాలి. మనిషి తన మూర్ఖత్వాన్ని వదిలి తెలివైన మాటలతో మంచి బాట వేసుకొని జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. మనిషి తనలోని దురాశను వదిలి మంచి పనులతో భవిష్యత్తును మార్చుకోవాలి. మనిషిలో చెడు పనుల ద్వారా కలిగే వివిధ బాధలను పోగొట్టుకోవాలంటే ఇతరుల పట్ల ప్రేమ భావనను పెంపొందించుకొని అందరిలో ఆనందం నింపాలి. థ్యాంక్ యూ.